హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలి. ఎలా ఉన్నారు? చూడండి నేను ఏం చేస్తున్నాను. మనకి పండగ సీజన్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే పండగ సీజన్లో బట్టలు అయితే కుడుతున్నారో బయటికి కూడా వాళ్ళకి చిన్న ఈజీగా అయిపోయే మెథడ్ చెప్తున్నాను చూడండి. అంటే లైనింగ్లో అతికి మనం బ్లౌజ్ కుట్టాలంటే చాలా టైం టేకింగ్ కదా. నేను కూడా ఈ వీడియో అనేది యూట్యూబ్లో చూసానండి. ఫస్ట్ అయితే మనకు అవ్వదులే, ఇది గమ్మది మళ్ళీ దేనికంటే వేసినా చాలా ఇబ్బంది అయిపోద్ది, బయట వాళ్ళ బ్లౌజులు కదా, చాలా రిస్క్ అవుతుంది అనేసి చేయలేదు ఫస్ట్. తర్వాత ఏంటంటే నాకు చాలా అంటే అర్జెంట్ బ్లౌజులు వచ్చేసి ఖాళీ లేకుండా ఉంటే అప్పుడు నేను ఇదైతే యూస్ చేశాను. చూడండి, మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఎప్పుడైనా సరే నైట్ మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుంటే మార్నింగ్ కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం ఇలా చేసుకోవచ్చండి. వెంటనే నైటే మనం ఇలా పెట్టేసుకుంటే గ్లూ పెట్టేసి బ్లౌజ్ని అయితే అతికించామనుకోండి మెయిన్ పీస్కి, లైనింగ్ పీసు, అస్సలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేంత టైంలో కుట్టేసుకోవచ్చు అన్నమాట దీన్ని. చూడండి, నేను గ్లూ పెడుతున్నాను కదా, సేమ్ ఇలాగే. కాకపోతే ఏంటంటే ఇది న్యూస్ పేపర్ మీద ఎందుకు వేసానంటే కిందన మనకి చెక్క పాడవకుండా ఉంటుంది. ఇంకా మనం గచ్చు మీద పెట్టామనుకోండి, మనం నడిచే గచ్చు మీద దానికి అయిపోద్ది కదా గ్లూ అంతాను, దానికి అవ్వకుండా కూడా ఉంటుంది. అందుకు నేను పేపర్ వేసాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది డ్రై అవ్వకుండానే మారుస్తూ ఉంచాలన్నమాట. అంటే ఒకే ప్లేస్లో అలా ఉంచేస్తే డ్రై అయిపోద్ది కదా. డ్రై అయినప్పుడు ఈ గమ్ అనేది నేల మీద పెట్టామనుకోండి, నేల మీద అంటుకుపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇలా ముద్దలా రాసేయకూడదు. ముద్దలా రాయకుండా చిన్న చిన్న డాట్స్లా పెట్టుకుంటే ఆ చిన్న చిన్న డాట్స్లా అనేవి మనకి ఎక్కువ గ్లూ ఉన్నట్టు కనిపించదు. ఇంకా మనకి కుట్టేటప్పుడు నీడిల్కి టైట్గా తగలకుండా ఉంటుంది. నీడిల్ అయితే తిరగదులేండి గమ్ముకి. కాకపోతే ఏంటంటే మనకి ఒక్కొక్కసారి చూసారా, గమ్ముకు సంబంధించిన ఏమన్నా కుడుతూ ఉంటే నీడిల్ టైట్గా కిందకి దిగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, క్లాత్లో దిగడానికి. అలా కాకుండా ఈజీగా ఉంటుంది అన్నమాట మీకు ఇది. చూసారా, నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే ఇలా స్టిక్ చేసాను, మీకు చూపిస్తాను. మొత్తం మనం లైనింగ్కి ఇలా పెట్టేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలాగా మీకు అలవాటు లేకపోతే ఫస్ట్ ఇలాగా సమానంగా చేసుకుంటూ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ అతికేయచ్చమాట. ఇది అతుక్కోగానే మనం ఏం చేయాలంటే మామూలు ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని బ్లౌజ్ నార్మల్ స్టార్ట్ చేసేయచ్చు. మళ్ళీ మనం కుట్లేస్తాం కాబట్టి కుట్లు ఊడిపోతాయి, మళ్ళీ మనం డబల్ కుట్టే వేయాలి అన్న రూల్ అయితే లేదు. మనం ఎలాగ ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా లోపల మడుపు వేయడానికి పీస్ అతుకుతాం కాబట్టి ఇక్కడ కూడా కుట్టొస్తుంది మీకు. చంకల్లో కూడా మనం బ్లౌజ్ అది హ్యాండ్స్ అతుకుతాం కాబట్టి చంకల్లో కూడా అతుకులు వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. కుట్టకుండా గమ్ పెట్టేస్తే వాటర్ కూడిపోతుందేమో అన్న ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మళ్ళీ మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలాగో కుడతాం కాబట్టి సేమ్ అలాగే కుడతాం కాబట్టి దీనివల్ల అంటించిన దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నేనైతే ట్రై చేశానండి, చాలా బాగా వర్క్ అయింది నాకు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. ఈ సిల్క్ బ్లౌజులు చూసారా, మనకి మిషన్ మీద కొత్తగా కుట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్ది. అంటే లైనింగ్ వేరైపోతుంది, అసలు పీస్ అనేది వేరైపోతుంది. వాళ్ళు సర్దుకునేసరికి చాలా టైం పడుతుంది అన్నమాట. ఈ ఎల్పిన్స్ పెట్టినా కానీ చాలా మట్టుకైతే ప్రయోజనం ఉండదు. గమ్ము పెట్టేసి కుడితే చాలా చాలా బాగా వస్తుంది మీకు బ్లౌజ్ కుట్టడం కూడా, ఇబ్బంది ఉండదు అన్నమాట మెయిన్. ఇంకా మనకి అర్జెంట్ బ్లౌజులు ఏమన్నా ఉంటే ఇది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఒక బ్లౌజ్ కుట్టుకుంటూ ఈ బ్లౌజ్ అతికేసి ఉంచేసాం అనుకోండి, ఇది ఆరిపోతుంది. ఇది ఆరిలోపు ఆ బ్లౌజ్ కుట్టేయచ్చు మనం నైట్ కట్ చేసుకుని ఉంచుకుంటే. అలాగా ఓకేనా. నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూసానండి. చూసిన తర్వాత నేను ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత అయితే చాలా బాగా వచ్చింది. ఇంకప్పటి నుంచి అన్నీ అయితే ఇలా చేయను. మ్యాక్సిమం నాకు ఎప్పుడైతే టైం లేదో అప్పుడైతే నేను ఇలా చేస్తాను అన్నమాట. ఈ పండగ సీజన్లో అయితే కొంచెం ఖాళీ ఉండదు కదా, ఖాళీ లేని టైంలో ఇదైతే చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఓకే, నేను ఆల్రెడీ స్టిక్ చేసి చూపిస్తాను ఉండండి. చూసారా, ఆల్రెడీ అతికేసాను దీన్ని. లోపల కూడా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మనం లైనింగ్ అతికినప్పుడు కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు కూడా ఉండదు. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అది హ్యాండ్ కదా, ఇవి అసలు పీసులు చూడండి.
మనం ఇలాగ అట్టు ముక్కలా తిరగేసుకోవడం వీటిని. కాకపోతే మీరు పెట్టగానే గ్లూ పెట్టగానే ఇది మారుస్తూ ఉండాలంటే ఒకసారి ఇటు వేస్తే ఒకసారి ఇటు వేసుకుంటూ ఉంటే ఆ పీసులు అనేవి ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయి. ప్లస్ మనం ఏ ప్లేస్లో అయితే వేసామో ఆ ప్లేస్కి స్టిక్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మారుస్తూ ఉండాలి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.